ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా ఎజెండానే కానీ వ్యక్తిగత ఎజెండా తమకు లేదని అన్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అంటేనే రాక్స్ లెగ్స్ పార్క్ అని వివరించారు. ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు? ఎక్కడ పిలిచారు? టెండర్ ఎవరికి ఇచ్చారు? టెండర్ ఇచ్చారు, మీరు ఎవరు పిలుస్తున్నారంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి. రైట్, ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా మేము మీకంటే 2 అడుగులు ముందు వేస్తూ ఉన్నాం, 10 అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తున్నాం. ఉన్న జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అదే ప్రాంతంలో వాళ్ళు కట్టేసి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అదే మూసీ పరివాహ ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి, టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, నష్టపరచాలనేటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుందామని, గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి. బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు, కుంటలకు సంబంధించి కేవలం FTL లోపల, గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలికి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయడం పోతున్నాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం, సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం, అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు. అంటే రివర్ బ్యాంక్ పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన. ఎస్, బట్ రివర్ని రీజనరేట్ చేసుకున్నారు, అది చోట్ల ముందు మీరు ఫ్రెష్ వాటర్ రీజనరేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్లు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలన్నీ నీట్గా తొలగించుకొని, చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని, ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయినాయి నగరాలు. అలా ముందు పోయినాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి, మీకేం సంబంధంలో మేము ఇయ్యము, అది మీ ఇల్లు కాదు, అసలు మీకు డబ్బులు ఇచ్చేదే లేదు, మీకు ఇల్లు వేయం అని ఎవరు చెప్పరు కదా. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా.
మేము డెఫినెట్గా వాళ్ళ గురించి సార్ ఇప్పుడు 2014 నుంచి మాత్రమే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్స్ ప్రజెంట్ No, I'm sorry. అయితే ఎవ్రీ So, no, you are Previously- no, I'm sorry. You have to listen to me. 2014 వరకు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రం, ఈ వ్యవస్థ, సంస్థలు అన్ని మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు, మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుందాం. ఒక్క నిమిషం. సో వచ్చిన దగ్గర నుంచైనా మనదాన్ని మనం నిర్మించుకో, మనమే కదా పాలించుకునేది. అంతకుముందు కూడా ఆక్రమణకు గురైనాయి, అంతకుముందు కూడా ఈ రిసోర్సెస్ అన్ని ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం there was an agitation, there was a feeling of having our own statehood. సో కనీసం మనం తెచ్చుకునే దగ్గర నుంచైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం గారు, మీరు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు. అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు ఆలోచిస్తారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ తీసుకుంటాం, రండి అని పిలుస్తున్నారు. అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా, లేకపోతే మీరు ప్రజాభవన్ పిలుస్తారా, లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఆల్ పార్టీ నేను మీటింగ్? ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ an open letter also, or if it is necessary I'll write to them personally also. Opposition leaders కి, మెయిన్ పొలిటికల్ పార్టీ లీడర్స్ కి, మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, we will implement it. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్, టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చగా రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. సార్ మీరు ఎంతసేపు అప్పటి ప్రభుత్వం ఆక్రమణ విషయంలో పట్టించుకోలేదని నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది. ఆనాడు అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు 2014లో ఎట్లా ఉన్నాయి, 2023కి వచ్చే వరకు ఎట్లా ఆక్యుపై అని మీరే చూశారు కదా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను. సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను. వద్దు, అటువంటి ఏం చేయొద్దు, చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు, ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్. మీ అందరి అభిప్రాయం, ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా, బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పండి, రైట్. సో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్. అంతిమంగా అందరి అభిప్రాయం అదైతే రైట్, మెజారిటీ ప్రివేల్స్. సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు, కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం మేము దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు. మీరు ముందు ప్రకటించాలి కదా. రెండో, ప్రజాభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇవ్వండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దే ఆర్ ఆన్ ద జాబ్, దే విల్ డూ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం అంతా చేస్తున్నాం అందరితో. అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ పీపుల్ అనేదే ఆలోచన. ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే, ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. సార్ ఇప్పుడు అసదుద్దీన్ గారు బుద్ధ భవన్ జిహెచ్ఎంసి కూడా ఇక్కడ సార్ బుద్ధ భవన్ జిహెచ్ఎంసి బిల్డింగ్స్ కూడా రివర్ బెడ్లో ఉన్నాయి, ఐమాక్స్ కూడా రివర్ బెడ్లో ఉంది, మరి వాటి సంగతి ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, నేను ఐ బీన్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ, 2014 వరకు ఏమైంది, 2014 తర్వాత పూర్తిగా ఆక్యుపై ఆల్రెడీ కట్టేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి, కనీసం మిగిలి ఉన్న చెరువులైనా ఇలా వదిలేకపోతే అవి కూడా ఎట్లా అయిపోతే కనీసం వాటినైనా ఆపుదామనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాము. కనీసం వీటినైనా ప్రొటెక్ట్ చేద్దామని చెప్తున్నాం. వీటిని కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఏం మిగలదని చెప్తున్నాం మీకు. అండ్ సార్ చైతన్యపురి రెసిడెంట్స్ పాయింట్ సార్ చైతన్యపురి రెసిడెంట్స్ ఏమంటున్నారంటే, మేము ట్యాక్సెస్ కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకోము,
లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ బిల్ అన్ని కడుతున్నాము. అది 300 yards 150 yards అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 2 BHK ఇచ్చేదానికి ఎంతనం పోతున్నా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. ఫైన్. ఆస్తుల్ని సక్రమంగా లెక్కగట్టి దాని విలువ ఏంటో చూసి దానికి అనుగుణంగానే ప్రభుత్వం వారికి కావాల్సిన విధంగా ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తుంది. దానికి మనం చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యామ్స్ కట్టిస్తాం. ఆడ ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద చాలా చేస్తూ ఉంటాం. లెక్క కడతాం కదా, గాలికి వదిలేయట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా నేను ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పట్టా ల్యాండ్ ఆల్సో, ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈజ్ ఎ హౌస్. అసలు పట్టా లేకపోయినా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని తన కుటుంబంతో బతుకుతూ ఉంటే పట్టా లేదు కదని గాలికి వదిలేయం. యూ క్యాల్కులేట్ దాట్. దాన్ని కూడా సర్వే చేస్తారు, దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. ఆఫ్టర్ ఆల్ మన కుటుంబం ప్రతి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేదే మా అందరి ఆలోచన. సార్ ఇప్పుడు మూసీ రిజర్వేషన్ తీసుకున్నప్పటి నుంచి సార్ గమనిస్తే మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది 1,50,000 కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అని ఒకసారి ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత కన్సల్టెన్సీ లేదు, అసలు డిపిఆర్ లేదు అని మీరే అంటున్నారు. ముందేమో సీఎం రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇదే అన్నారు. ఆ తర్వాత అసలు వేగ్గా స్టేట్మెంట్ చేశారు సార్. నేను అదే చెప్తాను, వేగ్గా చెప్పడం కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అసలు మీ ఇప్పుడు ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. అదే చూడలేదు, ఒక్క నిమిషం అమ్మా. బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఎస్టిమేషన్ చేయడానికి, క్లియర్ చేయడానికి కన్సల్టెంట్ ఏజెన్సీని పిలవాలి, వాళ్ళంతా ఎస్టిమేషన్ చేయాలి. వేసిన తర్వాత కదా దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది. సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంతవరకు ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాము. నువ్వు అప్పుడే 1,50,000 కోట్లు కావాలని 1,50,000 కోట్లు అవుతుంది, 1,50,000 కోట్లు అవుతుంది వాళ్ళు ప్రచారం చేస్తారు. గవర్నమెంట్ నుంచే వచ్చింది సార్, అది స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచే వచ్చిందని చెప్తున్నారు. కరెక్ట్ సార్. మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు సార్. ఇక్కడ సార్ మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు మూసీ నదికి సంబంధించి. సార్ ఇక్కడ సార్ ఏం టెండర్లు? మీరేమో మూసీకి టెండర్. కెన్ యు ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్? సార్ మీ పేరు? స్వామిరెడ్డి సార్. స్వామిరెడ్డి గారు టెండర్లు దేనికి పిలవలేదని చెప్తున్నారు నేను.